అందరికీ ప్రైజ్ ద లార్డ్. మొదట ప్రభుకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మాటలు వింటున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. రండి ఈ సమయంలో యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడును నేనే. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. అంటే దీనిలో ఉన్న భావం ఏంటి అంటే, దేవుడు మన భారాన్ని భరిస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిర్గమాకాండం 19వ అధ్యాయాన్ని నేను చదువుతాను. దేవుడు ఎలాంటి వాడో బహు స్పష్టంగా రాస్తుంది. నిర్గమాకాండం 19వ అధ్యాయము, అరణ్యములో దేవుని యొక్క కృప ఎలా ఉందో. 19:4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితనో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటూనే మీరు చూచితిరి. అంటే దేవుడు మోసేవాడు అని అర్థమవుతుంది. అంటే మన ప్రతి సమస్యను, ప్రతి భారాన్ని, ప్రతి పాపాన్ని కూడా దేవుడు మోస్తున్నాడన్న విషయాన్ని మనం ఎవరు మర్చిపోకూడదు. అర్థమైందా? నేను మోసేవాడిని నేను అని చెప్తున్నాడు. నిజమే ఈ మాట. ఎన్ని భారాలు, ఎన్ని పరిస్థితులు. ఈరోజు మన పిల్లలు మనము వారి భారాలు మొయ్యాలంటే మోయలేని పరిస్థితి. అర్థమైందా? దేవుడు మనల్ని ఎంతగా తన కృప ద్వారా మోస్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము దేవుడు ఎలా కాపాడుతున్నాడో 10-11 వచనాలు. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాడిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అలాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. అర్థమైందా? తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. వింటున్నారా? దేవుడు ఎంత చక్కగా నడిపిస్తున్నాడో, ఎంత చక్కగా మోస్తున్నాడు అన్న విషయం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు నన్ను మోస్తున్నాడు, నా భారాలు, నా సమస్యలు, నా ఇబ్బందులు ప్రతిదీ కూడా దేవుడు మోస్తున్నాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ముదిమోచు వరకు, ఈ భూమిని విడిచేంత వరకు కూడా ప్రభు మనల్ని మోస్తున్నాడు అన్న విషయం మర్చిపోవద్దు. ఈ లోకంలో ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం. శత్రువు అపవాది వస్తాడు. వాడు ఏం చేస్తాడు? అపవాది వచ్చి ఊరుకుంటాడా? మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతే మన ప్రభువు ఏం చేస్తాడు? శత్రువు వస్తాడు, ఎత్తుకొని వెళ్ళిపోతే దేవుడు తన యొక్క కృపచేత మనల్ని ఎంత చక్కగా, రండి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. అర్థమవుతుందా స్నేహితులారా? అంటే శత్రువు మనల్ని ఎప్పుడెప్పుడు ఏదో చేయాలనుకుంటున్నాడు, కానీ అయితే శత్రువు నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. లూకాసు వార్త ఈ మాట చూద్దాం. లూకాసు వార్త ఈ మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఈ మాట చక్కగా మనం అర్థం చేసుకుందాం. 15వ అధ్యాయము. ఏదైనా ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రె విషయంలో చూడండి ఎంత భారమో దానిని మెడల మీద వేసుకొని 15వ అధ్యాయము 15. మీలో ఏ మనుషునికై 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెదక అది దొరికినప్పుడు సంతోషంతో దాని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన ఆ గొర్రె దొరికిన వారితో చెప్పును కదా. భుజాల మీద మోయడం. అర్థమైందా? ఈరోజు తప్పిపోతున్న మానవుని తిరిగి ఆయన తన భుజాల మీద మోయాలనుకుంటున్నాడు. అర్థమైందా? కాబట్టి ఈయన ఎలాంటి వాడంటే మనల్ని తన భుజాల మీద. అందుకే దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 అనుకుంటాను, మన పాపములను మాను మీద మోసుకొని పోయాను.
నిజమే, తన భుజాల మీద మోస్తూ వచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు ఏదైనా మోస్తారేమో కానీ పాపాన్ని మోసేవాళ్ళు ఎవరున్నారు? పాపాన్ని భరించే వాళ్ళు ఎవరున్నారు? అందుకే పాట ఉంది, అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. మనకు తెలియకుండా ఎన్నో భారాలు, ఎన్నో ఇబ్బందులు, అవన్నీ దేవుడు మోసి ఉంటాడు. మనం అనుకుంటాం మనం ఏదో మోసేస్తున్నామని. ఈ భారం భరించలేని ప్రభా, ఇది మోయలేని ప్రభా, ఇది ఎత్తుకోలేని ప్రభా అని ఏదో అంటూ ఉంటాం. ప్రియ స్నేహితులారా, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని 4 మోసుకొని పోతా ఉన్నారు. ఎంతకాలం మోయగలరు? అలా మనుషులు ఎంతకాలం మోయగలరండి? మోయలేరు కదా. ఆ వ్యక్తిని దేవుడు ఆ పరిస్థితిని విడిపించాడు. ఆ దుర్భరమైన పరిస్థితి నుండి, పుట్టుకతో కుంటివాడు మోయబడుతూ ఉన్నాడు. స్నేహితులారా, ఈరోజు ఎంతోమంది నడవలేని స్థితిలో, దైవికంగా బ్రతకలేని స్థితిలో, పరిశుద్ధంగా జీవించలేని స్థితిలో, ఆత్మీయ గుడితనములో, శరీర సంబంధమైనటువంటి వైకల్యముతో, అంటే శరీర సంబంధం వైకల్యము అంటే కాలుండి మందిరానికి రారు, చేతులుండి పని చేయరు, నోరుండి దేవుని కొరకు మాట్లాడరు. దేవుడు అన్నీ ఇచ్చాడు. ఈ దేహము దేవునికి ఆలయం అని వారికి తెలుసు. అయినప్పటికీ కూడా ధనవంతుల్లాగా నా ప్రాణమా తిను త్రాగు సుఖపడు అని తమను తామే మెప్పించుకుంటూ, తమను తామే పోషించుకుంటూ ఉన్న వారు లేకపోలేదు భూమి మీద. చాలామంది ఉన్నారండి. నిన్ను మోసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇక నువ్వు చనిపోయినప్పుడు, లాజరు కూడా చనిపోయాడు, దేవదూతలు వచ్చారు, ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎవరు నిన్ను మోసేవాళ్ళు ఎవరు? ఈ లోకంలో సుఖవంతమైన జీవితాన్ని జీవించి ఇష్టానుసారంగా బ్రతికిన నీ జీవితాన్ని ఎవరు చూస్తారు? నీ జీవితం మట్టుకు, నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవిస్తే, నీకు ఇష్టం వచ్చినట్టు, దేవునికి ఇష్టం వచ్చినట్టు కాదు. ఈరోజు చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఎన్ని మరణాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు. కాబట్టి ఇశ్రాయేలీలను ఎత్తుకొనుచు మోసుకొనుతూ వచ్చాడట. ఎవరు ఆదరించే వాళ్ళు లేనప్పుడు యెషయా గ్రంథం, ఈ మాట చదువుదాం. యెషయా గ్రంథం, ఎవరు ఆదరించలేని స్థితిలో, సహాయం చేసేవారు లేని స్థితిలో, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 9వ వచనం, వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించెను, పూర్వజన్మలన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. విన్నారా? అంత ప్రేమగల దేవుడు అరణ్యములో ఎంత చక్కగా ఎత్తుకొనుచు మోసుకొనుచు, అంటే వారి యొక్క ప్రతి భారాన్ని భరించడమని అర్థం. వారిని కనుపాప వలె కాపాడమని అర్థం. అంటే 24 గంటలు ఎత్తుకుంటాడని తన ఉద్దేశం కాదు. అంటే 24 గంటలు ప్రభు తన కాపుదలలో, తన భద్రతలో వాళ్ళు ఉంచాడని అర్థం. వారికి సహాయం చేశాడని అర్థం. వారి యావత్ బాధలు ఆయన బాధను ఉందాడట. ఈయన కదండి మనల్ని మోసేవాడు. ఈయనే కదా మన యావత్ బాధలో బాధనుందిన దేవుడు. కాబట్టి సమయంలో మనల్ని మోసేవాడిగా ఉన్నాడు. మన ప్రతి భారాన్ని, ప్రతి ఇబ్బందిని. ఈరోజు నువ్వు చాలా ఇబ్బందులు వెళ్తున్నావు, నువ్వు మొయ్యలేని బరువులు పెట్టుకున్నావు. అది నీ పిల్లల చదువుల విషయంలో కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో నీ మొయ్యలేకపోతున్నావు. నా వల్ల కావట్లేదు బ్రదర్. ప్రభు ఆయన మోస్తాడు. నీ చింతయ్య, నీ యొక్క పనుల భారం నా మీద మోపమన్నాడు, నీ భారం నా మీద వేయమన్నాడు. ఆయన మీద వేస్తే ఆయన నీ ప్రతి భారాన్ని తొలగించి, ఆయన ప్రతి కష్టాన్ని ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు అని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి తలముకు కొరకు స్తోత్రాలు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే అని చెప్పారు. కాబట్టి మా ప్రతి పరిస్థితుల్లో మీరు మాకు తోడై ఉన్నందుకై స్తోత్రాలు. మా ప్రియులను కూడా ఎత్తుకొనుచు మోసుకొనుచు వెళ్తున్న దేవ స్తోత్రాలు. ప్రతి పరిస్థితుల్లో నమ్మదగిన దేవుడు ఉన్నందుకై శుతిస్తూ మా ప్రియుల కుటుంబాలన్నీ కూడా దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి. మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ మీ నామాన్ని మీరే మహిమ తెచ్చుకోండి, ఆశీర్వాదకరంగా చేయండి నాయన. మా ప్రియుల కుటుంబాలను వారి వెళ్తున్న సమస్యల నుండి
విడిపించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.